హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈరోజు నేను రొయ్యలు, ములక్కాయ అండ్ పచ్చిపప్పు కలిపి ఒక రొయ్యల కూర చేస్తున్నాను. అది అయితే రెసిపీ చూపిస్తాను. అండ్ ఇంకో పక్కన చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను. రెండు రెసిపీస్ చూపించడం అయితే కుదరదు, ఎందుకంటే అటు ఇటు మిక్సీ కన్ఫ్యూజ్ అయిపోతుంది. సో రొయ్యల కూర అయితే మాత్రం ఇవాళ రెసిపీ చూపిస్తాను అనమాట. సో చూసేసేయండి. సో రొయ్యలు అయితే క్లీన్ చేసి ఇలాగా బాయిల్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్స్, ములక్కాయ, పచ్చిమిర్చి, పచ్చిశనగపప్పు, టమాటోస్, అల్లం పేస్ట్, ఆయిల్, ఇంక ఇవి అయితే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించేసి బాండీ పెట్టేసుకుందాం. కొంచెం బాండీ వేడెక్కాక కొంచెం బాండీ వేడెక్కిన తర్వాత మనకి నాన్ వెజ్కి ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి ఒక 2.5 స్పూన్స్ అది దీంతో వేసి కొంచెం ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొద్దిగా వేడెక్కనివ్వాలన్నమాట. వేడెక్కితే ఆనియన్స్ అండ్ చేయొచ్చు. ఇప్పుడైతే ఒక చిటికెడు పసుపు వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయలు, మిర్చి, కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఆనియన్స్ మగ్గడం వరకే, ఎందుకంటే ఫస్ట్ ఎక్కువ వేసేసుకుంటే మళ్ళీ తర్వాత మనకి సాల్ట్ ఎక్కువైపోయిందంటే మళ్ళీ కర్రీ అంతా బిస్కెట్ అయిపోతుంది. అందుకని ఆనియన్స్ మగ్గించిన తర్వాత ఆనియన్స్ కొంచెం మగ్గినాయి అన్నమాట. ఇప్పుడు దీంట్లో అల్లం పేస్ట్ వేద్దాం. స్పూను, అర స్పూన్, కొంచెం మగ్గాలి. అల్లం పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గిచ్చేసి అప్పుడు ఇది మనకి పై మసాలా అనమాట. సో చెక్క, లవంగాలు, ఒక యాలుక, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి, సో ఈ 3 కలిపి పేస్ట్ చేసేసుకున్నాం. ఇది లాస్ట్లో వేస్తాను, చూపిస్తాను. మంచి స్మెల్ వస్తుంది. సో అల్లం కూడా పచ్చివాసన పోయింది. సో ఇప్పుడు కడిగి నానబెట్టుకున్న పచ్చిపప్పు అనమాట. పచ్చిపప్పు అంటే పచ్చిశనగపప్పు. కొంచెం వేయించేసుకున్నాం. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ములక్కాయలు, రొయ్యలు వేసుకున్నాం. ఇప్పుడు ములక్కాయలు వేసుకుంటున్నాం. సో ఇక్కడైతే నేను చికెన్ ఫ్రై కూడా చేస్తున్నాను ఒక పక్క. సో అదే చూపిస్తున్నాను, మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. చికెన్ ఫ్రై కోసం సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే చాలా సింపుల్ అయితే ఈ ప్రాసెస్లో చెప్పలేను, ఎందుకంటే మనం ఆల్రెడీ
రొయ్యల కర్రీ చేస్తున్నాం కదా, అది అటు ఇటు మధ్యలో ఉంది. ఎవరైనా సగం కొంచెం ఇది కొంచెం విన్నారనుకోండి, చూడకుండా కొంచెం బిస్కెట్ అయిపోతుంది అన్నమాట. సో అటు సైడ్ అయితే చికెన్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇంతలోపు మనకి ఇక్కడ రొయ్యలు అవన్నీ కూడా మగ్గినాయి అనమాట. సారీ, ములక్కాయలు, పచ్చిపప్పు ఇవన్నీ కూడా మగ్గినాయి. ఏమనుకోకండి, మా వాడు మధ్యలో బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు, అదే సో ప్రాసెస్ మధ్యలో అయిపోతుంది. సో ఇప్పుడైతే మనము పచ్చి రొయ్యలు ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టాం కదా. సో ఆ పచ్చి రొయ్యలు మొత్తం వేసేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే వాటర్ కూడా ఉంటాయి కదా, ఆ వాటర్ వేసుకోకండి, మ్యాక్సిమం నీరు వాసన వస్తుంది అనమాట అది వేసుకుంటే కర్రీ అంతా కూడా. సో ఇవి ఎందుకు ఫస్ట్ మనం బాయిల్ చేసుకుంటాము అని అంటే ఆ నీరు వాసన అది పోతుందని చెప్పేసి బాయిల్ చేసుకుందాం. అలా అని చెప్పి ఓవర్గా బాయిల్ చేయకండి, కొంచెం ఒక 5 మినిట్స్ అనుకున్న 5 మినిట్స్కి ఇలా వచ్చేసేస్తుంది. సో వేసేసుకొని కలుపుకోవడమే. ఆ తర్వాత మనము నార్మల్ ప్రాసెస్ చూస్తుంది. అయితే నెక్స్ట్ అది చూస్తూ ఉండండి. ఏంటంటే నేను అటు ఇటు ప్రాసెస్ చేస్తుంది కదా, సో చెప్పడానికి కూడా చెప్పినా కూడా కొంచెం కన్ఫ్యూజ్డ్గా అనిపిస్తుంది అనమాట. మనం ఆల్రెడీ పసుపు వేసేసాం కదా. సో ఇక్కడ ఏంటంటే నేను ఇక్కడ ఇంకో స్టోరీ చెప్తా. మా అమ్మ అయితే పచ్చిశనగపప్పు రొయ్యలు అయితే చేస్తారనమాట. అది నాకు చాలా ఇష్టము. నేను ములక్కాయలు ఎందుకు వేస్తాను అని అంటే, వేరే దగ్గర అంటే బయట నేను ములక్కాయ రొయ్యలు తిన్నాను అనమాట. అసలు అప్పుడైతే నాకు పిచ్చ నచ్చింది. సో ఇప్పుడు ఏంటి, నాకు అది చేయాలి ఇది చేయాలా అని అర్థం కాదు, అందుకే 2 కలిపి చేసేసాను అంతే. బట్ టేస్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా, మనం రెగ్యులర్గా తినే రొయ్యల కర్రీలా కాదు, కానీ అసలు చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా బ్లైండ్గా చేసేసుకోవచ్చు ఇలా ప్రాసెస్ని ఫాలో అయిపోయి. నేను ఇక్కడైతే కారం వేసాను. కారం కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకుని నేనైతే 2.5 స్పూన్స్ వరకు వేసాను. ఎందుకు అని అంటే కొద్దిగా స్పైస్ తగ్గించి వేస్తున్నాను ఈ మధ్య. ఎందుకు అని అంటే పిల్లలు కూడా తింటున్నారు అనమాట మాతో పాటు. నేను పిల్లలిద్దరికి కూడా సపరేట్గా ఏం చేయట్లేదు, అంటే కారం తక్కువ ఉప్పు తక్కువ అట్లాగా. మేము నార్మల్గానే కొంచెం ఉప్పు తక్కువగా తింటాము. సో కారం మసాలా కూడా కొద్దిగా తగ్గించేసేసి వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా పిల్లలిద్దరు కూడా ఆడుతున్నారు, అందువల్ల వాయిస్ ఓవర్లో కొంచెం వాళ్ళ సౌండ్స్ వినిపిస్తూ ఉంటాయి. సో మనం అది అవాయిడ్ చేయలేం కాబట్టి కొంచెం మీరు కూడా చూసి చూడనట్టుగా ఉండుకోండి, విన్నట్టుగా కాకుండా. సో అదనమాట. ఇక్కడైతే నేను వచ్చేసి కారం వేసాను, తర్వాత కొద్దిగా ధనియాల పొడిను గరం మసాలా వేసాను అనమాట. అంతే, అది కూడా ఓవర్గా వేసుకోలేదు. మనకి కర్రీ చేసుకున్నప్పుడు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ కూడా మనకు కర్రీని డామినేట్ చేయకూడదు. మనకు ఆ రొయ్యలు ఫ్లేవర్ అనేది తెలియాలి. మనం ఏదైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేస్తున్నామో అంటే ములక్కాయ, పచ్చిశనగపప్పు, మనకి ఆ టేస్ట్ తెలుస్తూ ఉండాలన్నమాట. సో అది. అండ్ ఇక్కడ వచ్చేసేసి ఒకే ఒక టమాటో పెట్టుకున్నా. ఎందుకు అని అంటే ఎక్కువ టమాటోస్ వేసినా ఎక్కువ ఆనియన్స్ వేసినా కూడా కర్రీ చాలా స్వీట్గా ఉంటుంది. మీరు ఎంత కారం వేసినా ఎంత మసాలా వేసినా కూడా మీకు ఆ స్వీట్నెస్ అనేది తగులుతుంది అనమాట. సో అందుకని నేను లిమిటెడ్గానే వేస్తున్నాను అనమాట. సో అంతే. ఇప్పుడు వేసిన టమాటో కూడా మగ్గిన తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. సో వాటర్ కూడా మీకు తగినట్టుగా పోసుకోండి. నేనంటే ఇక్కడ కొంచెం ములక్కాయ కూడా ఉడకాలి కాబట్టి అరౌండ్ 2.5 గ్లాసెస్ పోసినట్టున్నాను. చిన్న గ్లాసులు అది 2 గ్లాసెస్ పైన పోస్తాను. సో మగ్గుతూ ఉంటుంది అనమాట. సో లాస్ట్లో ఏంటంటే అదంతా అయిపోయిన తర్వాత మనం సింపుల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసుకొని తినేయచ్చు అనమాట. అంతే, అంతకు మించి పెద్ద ప్రాసెస్ అయితే కాదండి, చాలా సింపుల్గా అయిపోతుంది, త్వరగా అయిపోతుంది అనమాట. అండ్ ఈ వాటర్ పోసిన తర్వాత మనము సాల్ట్ కారం కూడా చెక్ చేసుకుంటే అయిపోతుంది. ఎందుకంటే నేను కొంచెం సేపులో కర్రీ ఆఫ్ చేసేస్తాం కాబట్టి ఉడికిపోతుంది. తర్వాత కలుపుకునే బదులు ఇప్పుడే కలిపేసుకున్నాం అనుకోండి, మనకు అంతా కూడా మిక్స్ అయిపోయి బాగుంటుంది. సో నేనైతే కొంచెం సాల్ట్ చూసాను అనమాట. చూస్తే నాకు కొద్దిగా ఎందుకో తక్కువ అనిపించింది. సో నేను అందుకని చెప్పి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. అంటే చప్పగా ఇంకా ఉంది అనమాట, అందుకనే వేస్తాను సాల్ట్. సో చూసుకోండి, మనకి సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూనే ఉంటాము కాబట్టి రెగ్యులర్గా అది పెద్ద ప్రాబ్లం కాదు. అండ్ ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్, హైలైట్ ఆఫ్ ద రొయ్యల్ కర్రీ ఏంటి అని అంటే ఎండు కొబ్బరి పొడి. ఎండు కొబ్బరి, చిన్న దాల్చిన చెక్క ముక్క, ఇందాక చెప్పాను కదా, ఒక యాలుక్కాయ, 2 లవంగాలు, అంతే. మీకు కుదిరితే ఇంకా వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. యాక్చువల్లీ నేనంటే జింజర్ గార్లిక్ పేస్ట్లో ఆల్రెడీ వెల్లుల్లి ఉంది కదా, నేను మళ్ళీ వేయలేదన్నమాట. సో అది కనుక వేస్తే, కొబ్బరి పొడి వేసి కనుక చేస్తే కర్రీ ఉంటుంది అల్టిమేటం అనమాట. అస్సలు ఇంకా దానికి మించింది ఇంకోటి ఉండదు. ఈ కర్రీ అనే కదా, ఏ కర్రీకైనా కూడా కొబ్బరి పొడి వేస్తే అంతా చాలా బాగుంటుంది, చాలా కమ్మగా అనిపిస్తుంది, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది అనమాట. మనకి ఫస్ట్ ఏమైనా తినాలని అంటే ఫస్ట్ ముక్కుతో తింటాం అంటారు కదా, అట్లానే మన స్మెల్ చేసినప్పుడు అబ్బా మనకి ఆ పొట్టలో వచ్చింది. సో రైస్ కూడా పెట్టేస్తారు అనమాట. ఇంకా రసం కొంచెం అత్తే చేసి పంపించారు. సో ఈరోజు మా లంచ్కి అయితే రొయ్యల్ కర్రీ, చికెన్ ఫ్రై, రసం,
రైస్, పెరుగు, అంతే. సో తినేటప్పుడు టేస్ట్ ఎలా ఉంది చెప్తాను. ఇప్పుడు చెప్పు, సరిగ్గా చెప్పు. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్. సో అదనమాట. ఓకేనా, చేస్తుంది మీకోసం. ఓకేనా. సో అదనమాట. మా చిన్నోడు మా పెద్దోడు పోటీ పడి మరీ చెప్తాడు, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అని. ఎందుకంటే నేను చెప్పేది వింటూ ఉంటాడు కదా. సో వాళ్ళకి అట్లా అలవాటు అయిపోయింది. నేను వీడియో చేయగానే హాయ్ ఫ్రెండ్స్ అనడము, హాయ్ అని అనడం, ఇదంతా కూడా. సో అట్లా అంటే మనం చేసే పనులను బట్టి వాళ్ళు చూసి చేస్తుంటారు కదా. సో ఈరోజు అయితే ప్రస్తుతానికైతే వంట ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. తినేటప్పుడు చూపిస్తాను ఎలా ఉన్నాయి, టేస్ట్ ఏంటనేది కూడా చెప్తాను. ఓకే. రొయ్యలు, ములక్కాయ రొయ్యలు టేస్ట్ చేశాను ఇప్పుడే, చాలా బాగుంది. సో ఎవరైనా ములక్కాయ రొయ్యలు 2 ఫేవరెట్ తినాలనుకుంటే తినొచ్చు. ఇది వచ్చి చికెన్ ఫ్రై. సో నేను ఇక్కడ మీకు ఇచ్చే టిప్ ఏంటంటే, ఫస్ట్ చికెన్ ఫ్రైతో తిన్నాక రొయ్యలతో తినండి. ఎందుకంటే ఫస్ట్ రొయ్యలు తిన్నారనుకోండి మీకు చికెన్ ఫ్రై అంత, ఫస్ట్ రొయ్యలు తిని తర్వాత చికెన్ తింటే మీకు చికెన్ అంత టేస్టీ అనిపించదు అనమాట. అదే ఫస్ట్ చికెన్ తిని తర్వాత రొయ్యలు తింటే మనకి టేస్ట్ బాగుంటుంది. అట్లా తింటే టేస్ట్ అంటే రొయ్యలు డామినేట్ చేయలేదు అనమాట ఏ టేస్ట్ కాదు. చూసారా, చూడడానికి కూడా అంత ఎమ్మిగా ఉందా. వావ్ వావ్. తిన్నావా రొయ్య? తింటున్నావా? ఎలా ఉంది రొయ్య? చాలా బాగుంది. చాలా బాగుందా? వావ్. ఈ చికెన్ ఫ్రై ఎలా ఉంది? టేస్ట్ అలాగే ఉన్నా? ఈయన కలపాలంట. కలిపా. తిను, తినవయ్యా. ఫస్ట్ తిని చెప్పు. యూట్యూబ్ కిడ్లు అయిపోయారు, యూట్యూబ్ కిడ్లు. నచ్చిందా నీకు? రొయ్యలు నచ్చినా? సూపర్ అబ్బో, సూపర్. ఇప్పుడు మా ఆయన ములక్కాయ రొయ్యలు టేస్ట్ చేస్తున్నాడు. నిజంగా చెప్పు, డిఫరెంట్గా ఉందా? ములక్కాయ ఫ్లేవర్ అయితే తెలుస్తుందా? రొయ్యలు ఓకే, సూపర్.